మీకు తెలుసు, మన భారతదేశం పూర్వకాలం నుండి కూడా జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అంటే దేవుడికి నరబలి సమర్పించేటువంటి వారు దాన్ని ఆపేసి ఒక స్త్రీని లేదా ఒక బాలికను దేవునికి కానుకగా ఇచ్చేయడం, అంటే దేవాలయానికి కానుకగా ఇచ్చేయడం. తద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గ్రామం మీద ఉంటాయి. ఒక దేవతకు, ఒక దేవుడికో ఒక బాలికను సమర్పించేస్తే దేవదాసిగా, జోగినిగా ఆ బాలిక ఆ గుడిలో ఇక అలా ఉండిపోతుంది. ఆ గుడిలో ఉండిపోవడం ద్వారా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ఆ ఉగ్రత మన మీదకి రాదు, మన గ్రామాన్ని చల్లగా కాపాడుతారు దేవుళ్ళు అన్న భావన పూర్వకాలపు మూఢాచారాలలో ఒక ఆచారంగా ఉండేది మన భారతావనిలో. మన భారతావనిలోనే కాదు, చాలామంది చరిత్రకారులు చెప్తారు, అలా పూర్వపు పరిస్థితుల్లో యూరప్ దేశాల్లో, సైప్రస్ మొదలగు దేశాల్లో చాలామంది ఇలాంటి దేవుళ్లకు స్త్రీలను సమర్పించేటువంటి, అంటే దేవాలయాల్లో బహిరంగ వ్యభిచారాలు నిర్వహించేటువంటి కార్యక్రమాలు చేపట్టేవారు. దాన్నే దేవదాసి వ్యవస్థ అన్నారు, జోగిని వ్యవస్థ అన్నారు. ఇలా కొన్ని చరిత్ర గ్రంథాల్లో కూడా, కొన్ని మత సంప్రదాయాల్లో కూడా, కొన్ని మత పుస్తకాల్లో కూడా ఇలాంటి సందర్భాలు లిఖించారు కొందరు కవులు. పాశ్చాత్య దేశాల్లో కూడా పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి అని ఎన్నో చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేవి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళని దేవుడికి ఇచ్చేసేవారు. అంటే వాళ్ళు దేవాలయాల్లో ఉండాలి. దేవాలయాల్లో ఉన్నటువంటి కొందరు పెద్దలు, కుల పెద్దలు, అర్చకులుగా పిలువబడుతున్న ఆనాటి కాలపు వారు ఈ స్త్రీలను బహిరంగంగా పడుపు వృత్తికి వాడుకునేవారు. అంటే వాళ్ళ యొక్క కామ వాంఛలు, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఈ దేవదాసీలను ఉపయోగించుకునేవారు. వాళ్ళకి జీవితకాలంలో వివాహాలు చేసుకోకుండా సంపూర్ణంగా ఏదో దేవుని సేవకు మేము సమర్పించుకుంటున్నాం అన్నట్టుగా ఆ గుడుల్లో కాలం గడిపేవారు. అలా ఎందరో జీవితాలు ఛిద్రమైపోయాయి, ఎందరో జీవితాలు నాశనం అయిపోయాయి. ఇది మన భారతదేశంలోని ఒక ప్రధానమైన దురాచారం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 1920 నాటి ఫోటో ఒకటి. ఇద్దరు దేవదాసీలు మీకు కనబడతారు. 1920లో తీసినటువంటి చిత్రం ఇది. ఇద్దరు దేవదాసీలు మీకు కనబడుతున్నారు స్క్రీన్ మీద. పూర్వకాలపు కట్టు బొట్టు, పూర్వకాలపు చీర కట్టు, పూర్వకాలపు అలంకరణ, ఆ పూర్వకాలపు స్త్రీలు ఎలా అయితే ఉండేవారో అదే విధంగా మనకి కనబడతారు వాళ్ళు. మీరు చూడొచ్చు 1920లో ఉన్నటువంటి జోగినీల యొక్క పరిస్థితి అది. ఏమండి, ఇది తెలంగాణలో కూడా నేటికి అమల్లో ఉంది. ఈ జోగిని వ్యవస్థ అనేది అక్కడక్కడ కూడా తెలంగాణలో నేటికి అమల్లో ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది ఈ జోగిని వ్యవస్థను ఒక సామాజిక దురాచారాన్ని కనబడుతుంది అక్కడక్కడ కూడా. చారిత్రకంగా పరిశీలిస్తే ఈ దురాచారం చోళ రాజ్యంలో ఉండేది అని మనకు కనబడుతుంది ప్రియులారా. చోళ రాజ్యంలో ఇది ఉండేది. చోళ రాజ్యంలో దీన్ని కనబడింది. దీన్ని జోగిని దేవదాసీల్ని దేవర్ అడిగలర్ అని పిలిచేవారట. ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవతలకు బానిస. దేవర్ అడిగలర్ అంటే అర్థం ఏంటి? దేవతలకు బానిస. కొన్ని దేవాలయాల్లో వీరిని మహరి అని పిలిచేవారు, అంటే మోహననారి. మోహననారి అంటే అర్థం ఏంటంటే సమ్మోహనానికి, మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించేటువంటి స్త్రీ. ఫ్రెంచ్ మత గురువులు కూడా ఇలాంటి విషయాలు మన భారతంలో ఉండేవని కొన్ని పుస్తకాల్లో వ్రాశారు. ముఖ్యంగా వాత్సాయనుడి కామసూత్రాల్లో కూడా ఇలాంటి స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ వీళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడతారు, వీళ్ళు ఏ విధంగా అలాంటి కార్యాలకు పనిచేసేవారన్న చరిత్రలు కూడా ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకనాటి భయంకరమైనటువంటి దురాచారం. ఈ దురాచారంలో ఎంతోమంది స్త్రీలు నలిగిపోయారు. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది మనకు కనబడుతున్నారు. దేవుళ్లకు పెళ్ళిళ్ళు చేయటం, ఇలాంటి స్త్రీలను దేవుళ్ళకు పెళ్లి చేస్తాం అన్నట్టు ఇంక వీళ్ళు ఆ గుళ్ళోనే ఉంటారు, అక్కడే ఉంటారు, అందరికీ ఉపయోగపడేట ఒక మూఢ విశ్వాసం మన భారతవనిలో ఏలుబడి చేసింది చాలా సంవత్సరాల కాలం. చోళ రాజుల పరిపాలనలో కానివ్వండి, అంతకు ముందటి రాజుల పరిపాలనలో కానివ్వండి, ఇలాంటి దౌర్భాగ్యపు దురాచారాలు ఉండేవి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎమీ కార్మిఖైల్ అనేటువంటి ఒక స్త్రీ ఐర్లాండ్లో పుట్టింది. ఈమె పుట్టినప్పుడు ఐర్లాండ్లో ఉన్న వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఐర్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్లూ కలర్ షేడ్ ఉంటుంది. వాళ్ళ జీన్స్ అలాంటివి అన్నమాట. అది కూడా మీరు స్క్రీన్ మీద చూడండి. ఐర్లాండ్లో ఉన్న వాళ్ళ కళ్ళు ఆ బ్లూ కలర్ షేడ్లో ఉంటాయి. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి. మనకు ఆ బ్లూ కలర్ షేడ్ ఉండదు మన కళ్ళల్లో.
అంత బ్రౌన్ కలర్. మీరు 2 ఇమేజెస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బ్లూ కలర్లో ఉండే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలా ఐర్లాండ్లో పుట్టినటువంటి ఆమె చాలా నిరుత్సాహంగా ఉండేది కళ్ళు చూసుకొని. ఎందుకు నేను ఇలా పుట్టించాడు దేవుడు, నా కళ్ళేంటి ఇలా ఉన్నాయి, ఈ కలర్లో ఉండకుండా బ్రౌన్ కలర్లో ఉన్నాయి అంటే బ్లూ కలర్లో ఉండడానికి చాలా అందంగా భావిస్తారు వాళ్ళు. ఆ కళ్ళు మనకు చాలా అందం అన్నట్టుగా భావిస్తారు. సో ఏంటి నా కళ్ళు ఇలా ఉన్నాయని చాలా నిరుత్సాహపడేది, చాలా బాధగా వాళ్ళ అన్నయ్యని వాళ్ళ చెల్లెమ్మల్ని వాళ్ళ బంధువులను అందరిని అడిగేది, ఎందుకు నేను ఇలా పుట్టాను, నా కళ్ళే ఎందుకు ఉన్నాయి, మీ అందరివి ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆమెకు నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి సోకింది, అంటే ఒక బలహీనత. ఆ వ్యాధి సోకింది. అలా చదువుకుంటున్న క్రమంలో దేవుని వాక్యం వాళ్ళకి పరిచయం అయింది. అలా దేవుని వాక్యంలో పెంచబడుతూ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఆమెలో రగులుకోవడం ప్రారంభించాయి. అలా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఆమెకు ప్రారంభమైనప్పుడు అప్పటికే హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు ఒక సంస్థను ప్రారంభించాడు మిషనరీస్కి సంబంధించి. ఆ సంస్థలో జాయిన్ అయి లండన్లో శిక్షణ పొందింది. ఒక మిషనరీగా ఎలా పనిచేయాలి, దేవుని కొరకు ఒక మిషనరీగా సమాజానికి ఎలా వెళ్ళాలి, ఒక మిషనరీగా ఎలా జీవించాలి అని ఆమె తర్ఫీదు పొందింది లండన్లో. అలా తర్ఫీదు పొందిన తర్వాత ఆమె అక్కడి నుంచి జపాన్కి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నటువంటి టైంలో ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వెలా మిషనరీగా పనికొస్తావు, నువ్వు ఒక నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నావు, ఈ వ్యాధితో బాధపడి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, మిషనరీ అంటే సామాన్యమైన సంగతిగా చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, నువ్వు వెళ్ళి చేసేది ఏం ఉండదు, నువ్వేం సాధించలేవు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆమెని బలహీనపరుస్తూ ఉండేవారు. ఫ్రెండ్స్ బలహీనపరుస్తుంటే అయినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రార్థన చేసుకుని జపాన్ దేశానికి వెళ్ళింది మొట్టమొదట. అలా జపాన్ దేశంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ జపాన్ దేశంలో ఈ వ్యాధి ఆమెకు తీవ్రమైపోయింది. తీవ్రమైపోయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసింది. వెనక్కి తిరిగి వచ్చేస్తే ఎవరైతే సూటిపోటి మాటలతో పొడిచారో వాళ్ళు మళ్ళీ అనడం ప్రారంభించారు, చెప్పాను కదా నువ్వేం సాధించలేవు, నువ్వు ఇలా చేయలేవు, నాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా, మిషనరీ సేవ అంటే సామాన్యమైంది అనుకుంటున్నావా, చాలా కష్టమైంది, చాలా క్లిష్టమైంది, ప్రాణాలకు తెగించి చేయాల్సింది, నీలాంటి రోగగ్రస్తురాలు ఇలాంటి సేవకు పనికిరాదు, నీలాంటి రోగగ్రస్తురాలు ఇలాంటి కార్యాలకు ఏమాత్రం సెట్ కాదు, నువ్వు విరమించుకుంటే బెస్ట్, నువ్వు ఆగిపోతే బెస్ట్ అని ఆమెను మరలా వెనక్కి లాగేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆమె తీవ్రమైన నిర్ణయం అప్పుడే తీసుకుంది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఈసారి నేను మిషనరీ సేవకు అడుగు పెడతాను, కానీ వెనక్కి తిరిగి రాను, చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, చావైనా బ్రతుకైనా ఇక నా తండ్రి కొరకే, ఆయన నన్ను పుట్టించుకున్నాడు కనుక నేను ఆయన కొరకు పని చేయాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఆమె మొట్టమొదటిసారిగా శ్రీలంకకు ప్రయాణం చేసి వచ్చింది. సిలోన్కి శ్రీలంకకు వచ్చింది ఐర్లాండ్ నుంచి ఒక మిషనరీగా. శ్రీలంకకు వచ్చి శ్రీలంక నుంచి బెంగళూరు, ఆ తర్వాత తమిళనాడులో మిషనరీగా తన సేవ ప్రారంభించే సమయానికి ఆ దేవదాసి వృత్తి అప్పటికే అక్కడ ఉంది. దేవదాసి వృత్తి అంటే దేవుడి కోసం వ్యభిచారం చేయడం పబ్లిక్గా అనేటువంటి పరిస్థితి ఉండేది. పిల్లల తల్లిదండ్రులు కూడా డబ్బుల కోసం గుడులకు తమ పిల్లల్ని అమ్మేసేటువంటి సంస్కృతి ఉండేది. కులాధిపత్యం ఎక్కువగా ఉన్నటువంటి రోజులు కాబట్టి చాలామంది ఏం చేసేవారంటే కొంత అందంగా ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి గుళ్ళకి ఇప్పించేసేవారు. ఆ విధంగా ఇచ్చేసిన వాళ్ళు పడుపు వృత్తిలో ఉండేవారు. ఇక శాశ్వత కాలం వాళ్ళు వ్యభిచారులుగా బ్రతకాల్సిందే. ఎంత కఠినమైన తీవ్రమైన నొప్పి, ఎంత బాధాకరమైన పరిస్థితి వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళు దాని నుంచి పారిపోవడానికి వీల్లేదు. వాళ్ళు పారిపోతే కఠినమైన శిక్షలు అమలు చేసేవారు. నువ్వు దేవుని కొరకు ఏర్పరచబడిన దానివి, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన దానివి, నువ్వు ఎక్కడే ఉండాలి, మా పాదాల కింద నలిగిపోవాలన్నట్టు. అది చూసినటువంటి మీకు అనిపించింది, అరే రే ఏంటి దారుణమైన పరిస్థితి, ఏంటి బాధాకరమైన పరిస్థితి, దేవుని కొరకు బ్రతకడం అంటే ఇదా, దేవుని కొరకు పనిచేయటువంటి ఇదా, దేవుని కొరకు పనిచేయడం అంటే ఇలా తమ శరీరాన్ని పరాయి పురుషుల చేత నాశనం చేయించుకోవడమా, ఇదా దేవుని కొరకు బ్రతకడం అంటే అని ఆలోచించినటువంటి ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది, వీళ్ళని ఎలా అయినా సరే ఆ పడుపు వృత్తిలో నుండి విడిపించాలి, ఆ బాధాకరమైన పరిస్థితుల నుండి వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలని కంకణం కట్టుకుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నా కళ్ళు బ్లూ కలర్లో లేకుండా బ్రౌన్ కలర్లో ఎందుకున్నాయో, దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు డిజైన్ చేశాడో, ప్రతి అవయవము ఆయన చిత్తానుసారముగా
రూపింపబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, అవయవములలోని ప్రతి దానిని దేవుడు తన చిత్తానుసారముగా రూపించాడు, తన చిత్తానుసారంగా ఏర్పరిచాడు. అప్పుడు అర్థమైంది ఆమెకి, నా కళ్ళు ఈ కలర్లో ఎందుకున్నాయి, బ్రౌన్ కలర్లో. ఎందుకంటే భారతీయుల కళ్ళు బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఐర్లాండ్ వాళ్ళ కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి. అప్పుడు ఆమె అనుకుంది, సో ఇప్పుడు నేను ఒక భారతీయురాలిగా మారాలి అని ఒక కాఫీ కలర్ డై తన చేతులకు వేసుకునేది. 1901లో దోహ్నాపూర్, తమిళనాడులోని దోహ్నాపూర్లో ఫెలోషిప్ ప్రారంభించింది. దోహ్నాపూర్ అక్కడ ఫెలోషిప్ ప్రారంభించినప్పుడు ప్రియనా అనే ఒక దేవదాసి గుడి నుండి తప్పించుకొని పారిపోతే ఈమెను ఆశ్రయించినప్పుడు చాలా తెలివిగా ఇలాంటి వాళ్ళని తప్పించి ఒక చోట ఆశ్రయం కల్పించేది. చాలామంది దేవదాసీల పిల్లలు, మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని ఎలా చేస్తున్నారు, మేము ఇలా బాధలు అనుభవిస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ తప్పించి వాళ్ళకు ఒక చోట ఆశ్రయం కల్పిస్తూ చాలామందిని ఇలా కాపాడుకుంటూ వస్తున్న తరుణంలో మూఢనమ్మకాల బారిన పడినటువంటి మూర్ఖులు ఉంటారు కదా, ఈ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడు పేరట వాళ్ళు చేసేది ఎంత నీచమైన కార్యమైనా సరే మేము ఏది చేస్తే అదే రైట్ అనుకునే ధోరణి ఆనాటి ప్రజలలో ఉండేది. కాబట్టి వాళ్ళు ఏమనుకునేవారంటే, ఇదేంటిది మా దేవుళ్ళ పేరట మేము ఏదో చేసుకుంటుంటే మా వృత్తిని తప్పుబడుతుంది, ఈవిడ ఇలా చేస్తుంది, జోగినీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆశ్రయం కల్పిస్తుంది, వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది, ఆవిడ మీద కేసులు పెట్టడం, మిషనరీ స్కూల్ని కాల్చేయటం, మిషనరీ సంస్థల మీద సేవల మీద దాడి చేయటం, ఆ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం. ఇలాంటి పరిస్థితుల్లో 7 సంవత్సరాల పాటు ఆమె జైల్లో మగ్గిపోయింది. 7 ఏళ్ళు జైల్లో ఉంది. ఆ తర్వాత ఇంచుమించు 36 పుస్తకాలు రచించింది. ఆ పుస్తకం ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. లోటస్ బర్డ్స్, ఎమీ కార్మికాయల్ లోటస్ బర్డ్స్ అనే బుక్ రచించింది. గుడుల్లో మహిళలపై, బాలికలపై జరుగుతున్న ఎదిరించింది. దాని గురించి కూడా చాలా పుస్తకాలు రాసింది. తన ధనాన్ని, తన బంగారాన్ని, తనకున్న సమస్తాన్ని దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేసింది. ఆమె చివరి కాలంలో ఒక యంగ్ లేడీ ఆమెకు ఒక ఉత్తరం రాసిందట. ఆ ఉత్తరంలో ఏమని క్వశ్చన్ చేసిందో తెలుసా? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్? అసలు మిషనరీ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్ అని ఉత్తరం రాసింది. అలా ఉత్తరం రాస్తే ఈమె ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? 7 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి పుస్తకాలు రచిస్తూ ఇంకా శ్రమలు, అవమానాలు, బూతులు, తిట్లు భరిస్తూ దేవుని కొరకు ఆమెకి ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్ మిఖాయల్, ఎమీకార్ మిఖాయల్ అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. మిషనరీ లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. ఇట్స్ ఎ సింప్లీ ఛాన్స్, టు డై ఫర్ గాడ్. దేవుని కొరకు చనిపోవడమే మిషనరీ లైఫ్ అంటే. ఒక సులువైన దారి. ప్రతి మనిషి మామూలుగా చనిపోతాడు, ప్రతి మనిషి ఎప్పుడప్పుడు చనిపోతాడు. రోగం వచ్చి చనిపోవచ్చు, యాక్సిడెంట్లో చనిపోవచ్చు, వ్యాధి లేదా ఏదో ఆయుష్ అయిపోయో ఏదో విధంగా చనిపోవచ్చు, ఆత్మహత్య చేసుకున్నావు. కానీ మిషనరీ లైఫ్ అంటే అది కాదు. ఏ మిషనరీ లైఫ్ ఈజ్ a simply chance to die for God. దేవుని కొరకు నేను చనిపోవడానికి ఇదొక సులువైన మార్గం మిషనరీ లైఫ్ అంటే అని సమాధానం ఇచ్చిన ధీర వనిత ఎమీ మిఖాయల్. మీకు తెలుసు తమిళనాడులో ఎవరిని అమ్మగా పిలుస్తారో? ఎవరు తమిళనాడుకి అమ్మ? జయలలిత. కానీ తమిళనాడులో మొట్టమొదటి అమ్మ ఎవరో తెలుసా? ఎమీ కార్మికాయల్. ఇప్పటికీ దోహ్నాపూర్లో 400 ఎకరాల్లో ఆమెకు సంబంధించినటువంటి చారిటీ నడుస్తుంది. చారిటీ మీకు విషయం చెప్పమంటారా? ఆమె చనిపోయడానికి ముందు కొంతకాలంలో చనిపోద్దని తెలిసిన తర్వాత ఆమె 1951లో చనిపోయింది. 83 సంవత్సరాల వయసులో. దోహ్నాపూర్లో ఆమె సమాధి ఉంది ఇప్పటికీ. ఆ దోహ్నాపూర్లో ఆమెను సమాధి చేస్తున్నప్పుడు ఆమె ఏమని చెప్పిందో తెలుసా? చనిపోవటానికి ముందు, నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద బోర్డ్ బాత్ ఏర్పాటు చేయండి, నాకు ఎలాంటి శిలాపలకాలు వద్దు, ఎలాంటి చెక్కిన రాతులు వద్దు, మీరు ఏం కట్టొద్దు, అక్కడ ఒక బోర్డ్ బాత్ ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఆ రోజు ఎందుకు ఆమె అలా కోరుకుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బోర్డ్ బాత్ అంటే ఒక పక్షులు వచ్చి ఆ పాత్రలో, అంటే పక్షులు స్నానం చేసి నీళ్లు తాగి వెళ్ళిపోయేటువంటి ఒక పాత్ర, ఆ పాత్ర తన సమాధి మీద ఏర్పాటు చేయమని కోరింది. చాలామందికి అది అర్థం కాలేదు. కానీ ఎందుకు అలా చేసింది అంటే తర్వాత అర్థమైంది. ఎన్నో పక్షులు తాము కోరకుండానే
వచ్చి అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి నీళ్లు తాగి ఆ నీళ్లలో స్నానం ఆచరించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సూచన నా జీవితం. నేను కూడా అలాగే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు, ఎంతోమంది మహిళల జీవితాలు బాగు చేయడానికి దేవుని కొరకు ఐర్లాండ్ దేశం నుండి ఇక్కడికి పంపించబడ్డాను. నేను ఆయన కొరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాను, ఎన్నో బూతు మాటలు నన్ను అన్నారు. వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నావు కదా, మాకు ఎవరుంటారు, మరి నువ్వు ఉంటావా? మా వృత్తిలోంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతావు, నువ్వు చేస్తావా వృత్తి? అది నువ్వు ఉంటావా దేవదాసిగా? నువ్వు పడుకుంటావా మా పక్కన? ఇలాంటి ఎన్ని మాటలు ఆమె భరించిందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, ఎన్ని ఆవేదన పూరితమైన మాటలు ఎదుర్కొందో, ఒంటరి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఒక పక్క నరాల బలహీనత తనను వెంటాడుతూ ఉండగా, ఆ వ్యాధి తనను వెంటాడుతూ ఉండగా 83 ఏళ్ల పాటు సుమారుగా ఆ వ్యాధిలో, ఆ బాధలో దేవుని కొరకు తనను సమర్పించుకుంది. ఆవిడ నిజమైన మిషనరీ కాదా? మీరు చెప్పండి. ఒక సాంఘిక దురాచారాన్ని రూపుమాపటానికి తరాల నుండి, ఏళ్ల నుండి ఒక సాంఘిక దురాచార సమాజాన్ని పాడు చేస్తుంటే ఆ దురాచారాన్ని రూపుమాపటానికి తనను తాను అప్పగించుకుంది. ఇలా ఎంతోమంది మిషనరీలు తమను తాము అప్పగించుకున్నారు, అవమానాలు భరించారు. మిఖాయేల్ అంటే ఎందుకంటే ఆమె అవమానాలు భరించింది, ఆమె నిందలు భరించింది, ఆమె కష్టాలు భరించింది, ఆమె కన్నీళ్లు దిగమింగింది, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించింది. ఆ రోజుల్లో సమాజంలో ఆడ మనిషి అంటే అసలు విలువ లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే బలహీనులు, వీళ్ళేం చేస్తారన్న ధోరణి ఉండేది. పురుషాధిక్య ప్రపంచం, పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో ఒక స్త్రీ నిలబడి దేవుని కొరకు ఇంత సాహసానికి ఒడిగట్టి ఇంత సాహసం చేసింది అంటే, ఆ రోజే ఆమె సాహసం ద్వారా గొప్ప మేలుకొలుపు ప్రజల్లో వచ్చింది అంటే, నిజంగా దేవునికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు చరిత్ర సృష్టిస్తారనడానికి ఇది ఆధారం కాదా? మీరు ఆలోచించండి ప్రియులారా. చరిత్రనే సృష్టిస్తారు. అవమానాలు ఎదుర్కొన్నా సరే, నిందలు భరించైనా సరే, బాధలు భరించైనా సరే, దేవుని కొరకు నిలబడటం అంటే సామాన్యమైన సంగతి కాదు ప్రియులరా. అవమానాలు దిగమింగుకొని పంటి బిగువన అవమానాలు భరిస్తూ, పంటి బిగువన బాధలు భరిస్తూ, నిందలు భరిస్తూ, శరీరం సహకరించకపోతున్నా సరే, నా తండ్రి కొరకు నేను ఏదో చెయ్యాలి, నా తండ్రి కొరకు నేను బ్రతకాలి, నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చాలి, నేను ఆయన సొత్తైన ప్రజలుగా నేను ఈ భూమి మీద బ్రతికి చనిపోవాలి. ఇదే కదా నా జీవిత పరమార్థం, ఇదే కదా నా జన్మ సార్థకమయ్యేటువంటి మార్గం అని భావించారు వాళ్ళు. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నా క్రైస్తవ సమాజం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా దేవునికి? మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా దేవునికి? మీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మీ జీవితం ఆయన అనుకూలమైనదిగా ఉందా? ఆయన మార్గాల్లో నడుస్తుందా? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఏం సమర్పించుకున్నాం? ఇది ప్రభువా, ఇది సజీవయాగంగా నీకు ఇచ్చేసాను ప్రభువా, ఎప్పుడో ఇది నీదే ప్రభువా అనే ధోరణి మన దగ్గర కనబడుతుందా? లేకపోతే వృధా ప్రియులారా మన భక్తి జీవితం, వృధా. దేవుని కొరకు అవమానాన్ని భరించడానికి ఏర్పరచబడిన వాళ్ళమే మనం.